on this compound. సో ఇక్కడ ఈ రోజు మనం ఏం చేస్తామంటే బటన్ ని రీయూజబుల్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తాం చెప్తాం. సో ఆల్రెడీగా క్రియేట్ చేశాను యాప్ అండర్ స్కోర్ బటన్ డాట్ ఫైల్. అండ్ హియర్ రెగ్యులర్ గా టెక్స్ట్ బటన్ కాంపోనెంట్ తీసుకొని తన హైట్ 45 విత్ టోటల్ పేరెంట్ విత్ అండ్ స్టైల్ ఆఫ్ ది బటన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ మనం పారామీటర్ గా పాస్ చేస్తాం. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ పంపించాలో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ కలర్ లేకపోతే అది డబుల్ కొటేషన్ పెట్టాం కదా అది నల్ల అయితే సో డిఫాల్ట్ గా రెడ్ కలర్ అని తీసుకుంటాం. దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆప్షనల్ ప్రాపర్టీ ఆఫ్ ది యాప్ బటన్. సో ఇక్కడ ఆన్ ప్రెస్ అని ఉంటుంది. దిస్ ఈజ్ టెక్స్ట్. టెక్స్ట్ ఆల్సో వీ కెన్ పాస్ ఫ్రమ్ ది వేర్ ఎవర్ యూ వాంట్. ఎక్కడైతే మీరు యాప్ బటన్ వాడాలనుకుంటున్నారో అది కూడా. సో టైటిల్. సో ఇక్కడ టైటిల్ అనేది మ్యాండేటరీ పెడదాం. సో అందుకోసం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టలేదు. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ అనే కీ పెట్టి టైటిల్ పెట్టాలి. సో నౌ ద టైటిల్ డైరెక్ట్లీ పాస్. దిస్ ఇస్. సో ఇక్కడ ఎర్ర ఎందుకు వచ్చిందంటే మనం టైటిల్ అనేది మ్యాండేటరీ పెట్టాం కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షనల్ పాస్ చేయొచ్చు చేయకపోవచ్చు. టైటిల్ అనేది మనం టైటిల్ పాస్ చేద్దాం. వాట్ ఈస్ ద టైటిల్ అంటే ఇది. సో ఇప్పుడు ఈ స్క్రీన్ లో లాగిన్ అనుకుందాం. టైటిల్ ఇస్ లాగిన్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కలర్స్ కలర్ ఫ్రమ్ ఆర్జీబీ ఒక రెడ్ గ్రీన్ అప్ చేయాలి. సో కలర్ ఎక్కడ నుంచి మనం ఈ కలర్ తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యూ విల్ గెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది ఇమేజ్ ఆర్జీబీ. చూసారా కాపీ ఆర్జీబీ. సో కాపీ పేస్ట్ హియర్ ఆర్జీబీ 74881 RGB. So now see, if I replace this one, the output మీరు చూడొచ్చు. ఈ కలర్ వచ్చింది ఇలా వచ్చింది. అంటే మనం ఒక బటన్ క్రియేట్ చేస్తాం రీయూజబుల్ కాంపోనెంట్. సో ఇంకో బటన్ కావాలనుకుంటే జస్ట్ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్ అండ్ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ బదులు సైన్ అప్ అని పెట్టచ్చు. ఓకే. వచ్చింది రెండు వచ్చింది. సో ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట. ఇప్పుడు సపోజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని పాస్ చేయకపోతే రెడ్ కలర్ వస్తుంది. ఎందుకంటే నేను ఆప్షనల్ లేదు రెడ్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షనల్. యూ కెన్ పాస్ ఆర్ నాట్. సో ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు బ్యాక్ తెలియాలి అంటే ఇక్కడ మనకు ఆన్ క్లిక్ అయ్యిందని తెలియాలి. దానికి మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ రాసుకుంటాం బటన్ కి. కాపీ లైక్ దిస్ ఆన్ ప్రెస్. దిస్ is required. On press is also required. So this dot on press. I will remove the question. This one also. Okay. Okay. It's not a constant. ఈ ఆన్ ప్రెస్ అనేది ఈ ఆన్ ప్రెస్ లోపల కాల్ చేస్తాం. That's it. This is way of calling the back. And here after this ఆన్ ప్రెస్ మనం బ్యాక్ తీసుకొస్తాం. ఇక్కడ ప్రింట్ చేద్దాం లాగిన్ బటన్ క్లిక్ అని. అండ్ సేమ్ సైన్ అప్ కూడా ఆన్ ప్రెస్ అనేది పారామీటర్ మనం పాస్ చేస్తాం. అదే ఫంక్షన్ కాల్ బ్యాక్ అది. సో లాగిన్ సైన్ అప్ బటన్ క్లిక్. సి సి అవుట్పుట్ వచ్చింది చూడ లాగిన్ బటన్ యాక్షన్ బ్యాక్ వచ్చింది. సైన్ అప్ బటన్ యాక్షన్. ఇది బ్యూటీ అనమాట. అంటే మన ఇలా రీయూజబుల్ కాంపోనెంట్ అనేది రాసేటప్పుడు దిస్ మచ్ ఆఫ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంత కోడ్ అనేది ఎక్కడెక్కడ ఇలాంటి బటన్ కావాలి ఇంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక సెపరేట్ గా ఒక క్లాస్ తీసుకొని ఆ బటన్ చేయడానికి కావలసిన ఇన్పుట్ పారామీటర్ పంపించి ఆ డిజైన్ లేఅవుట్ అంతా ఇక్కడ డిజైన్ చేస్తాం. ఎక్కడ కావాలో వెరీ సింపుల్ గా ఇలాగే యూజ్ చేసుకుంటాం. ఇంకొక బటన్ కావాలంటే జస్ట్ యాప్ బటన్ అని ఇలా రాసుకొని టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం వేరే బటన్ కావాలనుకుంటే సింపుల్ ఆన్ ప్రెస్ అనే పారామీటర్ లో మనం ఈ ఫంక్షన్ పాస్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే క్రియేట్ అని పెట్టుకోండి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అని పెట్టుకున్నాం అనుకోండి.
ఓకే. సో ఇక్కడ ఇంకో బటన్ మనం చేయాలంటే క్రియేట్ అనే టైటిల్ అనుకోండి. మనం దాన్ని క్రియేట్ క్లిక్ చేసినప్పుడు ఆ యాక్షన్ ఏం చేయాలన్నది ఈ స్కోప్ ఆఫ్ బ్లాక్ లో రాసుకుంటాం. ఓకే. సి థర్డ్ బటన్ వచ్చేసి చూసారా, అలా దట్స్ వెరీ సింపుల్. అలా మనం ఏదైనా ఒక అప్లికేషన్ లో ఇలా రీయూజబుల్ గా కాంపోనెంట్ రాసుకుంటే యూ కెన్ రెడ్యూస్ ద లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ యాజ్ వెల్ as ఈజీ ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. సో అలాగే ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ చూసారా, ఈ టెక్స్ట్ ఫీల్డ్ వీడియో కూడా నేను చేసినాను, ప్రీవియస్ క్లాస్ వీడియోస్ లో ఉంటాయి టెక్స్ట్ ఫీల్డ్, దాన్ని కూడా చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యాప్ బటన్. ఈ కోడ్ కూడా నేను బేసిక్ కోడ్ అనేది ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేను పెడతాను, ఇది పబ్లిక్ లో పెడతాను, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.